ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయాహారము వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతూ ఉన్నాను. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంటూ ఉన్నారు. ప్రియమైన వారులారా, దోస్ హు లవ్ గాడ్, నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను అని అంటున్నటువంటి వాళ్ళు, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను అని ఆశ కలిగి ఉంటున్నటువంటి వాళ్లకు, ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తున్నారో పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించడము, ఆయనను ప్రేమించడం అవుతూ ఉన్నది. అంతేకాకుండా అది మనము నోటితో ఐ లవ్ యూ లార్డ్ అని పాటలు పాడుకుంటాం, ఆయనను స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అది ఓవరాల్గా మనం చేస్తున్నాం. విత్ స్పిరిట్ అండ్ ట్రూత్ తోటి మనము ఆత్మతో, సత్యంతో ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. అది ప్రేమించడమే అవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ వాక్యంలో రాయబడిన విషయం ఏం తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నానంటే, ఎవరైతే నిజంగా నేను దేవుణ్ణి, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాను అని అంటున్నారో, హృదయంలో ఆ ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు, వాళ్ళు జస్ట్ ఓరల్గా పాటలు పాడడమే కాదు, స్తుతి ఆరాధన చేయడమే కాదు, క్రియలలో కూడా వారి క్రియలు నేను ప్రభువుని ఇంతగా ప్రేమిస్తున్నాను అన్నట్టుగా అగుపరచబడాలి అని అంటే, క్రియలు అనేటివి ప్రభు కోసము నేను ఈ పని చేయగలుగుతాను, ది బెస్ట్ పని అనేది నేను చేయగలుగుతాననే విషయం చేయగలిగితే, ప్రియమైన వారులారా, ప్రభువు కోసము నేను ఈ పని చేస్తాను అనేటువంటి వాళ్ళు, ఆ పనులు చేస్తున్నటువంటి వాళ్ళ కోసము దేవుడు వాళ్ళ కోసము కొన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉన్నాడని వాక్యంలో, ఐ హ్యాస్ నాట్ సీన్. ప్రభువుని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు, యేసు ప్రభుల వారు ఇప్పటి వరకు నీ కళ్ళు చూడలేదంట. అది వస్తువు కావచ్చు, స్పిరిచువల్ బ్లెస్సింగ్ కావచ్చు, లేకపోతే వి డోంట్ నో ఏం దాచిపెట్టిండో అనేది నీ కన్నులు ఇప్పటి వరకు చూడలేదు, నీ చెవికి కూడా వినబడలేదు, నీ హృదయానికి కూడా ఆ విషయం గోచరము కాలేదు. ఐ హ్యాస్ నాట్ సీన్, నార్ ఇయర్ హర్డ్, నార్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ మెన్ దోస్ హు లవ్ గాడ్, దోస్ హు లవ్ జీసస్ క్రైస్ట్. ప్రభువుని ప్రేమిస్తున్నటువంటి వాళ్లకు కన్ను, చెవు, హృదయము ఇప్పటి వరకు చూడలేదంట. అటువంటి ఆశీర్వాదాలు ప్రభు వాళ్ళ కోసము దాచిపెట్టి ఉన్నాడని ఆల్రెడీ వ్రాయబడి ఉన్నది. ఆల్రెడీ ఇట్ ఈస్ ద రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆల్రెడీ ఇట్ ఈస్ ద రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్, రాయబడి ఉన్నది. ప్రేమిన వాళ్ళరా, ప్రభువుని ప్రేమిస్తున్నాను అనేటువంటి వాళ్ళు ది బెస్ట్ అనేది, శ్రేష్టమైనది క్రియలలో చేసి చూపించాలి. అప్పుడు నిజంగానే దేవుడు కూడా చూసి, నా బిడ్డ నా కోసం ఇంతగానం చేస్తూ ఉన్నాడు కదా అని 10 మందికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, 10 మందికి చూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. నీ స్పిరిట్తో, నీ ఆత్మతో, సత్యముతో నువ్వు అటువంటి ది బెస్ట్, శ్రేష్టమైనటువంటి క్రియలు, సత్క్రియలు కావచ్చు, అంటే మెటీరియలిస్టిక్గా నువ్వు చూపిస్తూ ఉన్నట్టయితే, అది కూడా నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఒక విధానం, అదొక సోర్స్ అవుతూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ 10వ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నట్టయితే, ది బెస్ట్ పని నేను ప్రభువు కోసం ఏం చేయగలుగుతాను అనేటువంటి ఆశ నీకు ఉంటూ ఉన్నట్టయితే, దేవుని యొక్క ఆత్మ, ద హోలీ స్పిరిట్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ టీచ్ యూ, విల్ షో యూ, విల్ గైడ్ యూ. ఏ విధంగా నేను ప్రభువు కోసము గొప్ప పనులు చేయాలా అనేటువంటి విషయము నువ్వు ఎట్లా తెలుసుకోగలుగుతావు అంటే, 10వ వచనంలో దేవుని ఆత్మనే నీకు చూపిస్తూ ఉంటాడంట. చూడండి, ఒకసారి చదవండి. God has revealed them to us
through His Spirit. God has revealed them to us through God's Spirit. For the Spirit searches all things. నీలో ఉన్న దేవుని ఆత్మ అన్ని విషయాలను పరిశోధిస్తూ ఉంటుందంట, అన్ని పరిస్థితులను పరిశోధిస్తూ ఉంటుందంట. ఫర్ ద స్పిరిట్ సర్చెస్ ఆల్ థింగ్స్, ఎస్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. ఎస్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. ద స్పిరిట్ సర్చెస్ ఆల్ థింగ్స్. నీలో ఉన్న ఆత్మ అన్ని విషయాలను పరిశోధన చేస్తూ ఉంటుంది. అవును, ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంటూ ఉన్నారు. చూడండి తెలుగులో, ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుచున్నాడు. మనకైతే దేవుడు తన ఆత్మ వలన ది బెస్ట్ వర్క్ అనేది, నేను దేవుని కోసం ఏం చేయగలుగుతాను అనేది నీకు ఆశ కలిగి ఉంటూ ఉన్నట్టయితే, ద బెస్ట్ వర్క్ అనేది నాట్ ఓన్లీ పెదవులతోటి హృదయంతో దేవుని స్తుతించడం, ఆరాధించడం ఒక భాగం. అది ఓరల్గా చేస్తున్నావు, నీ సెల్ఫ్ ఎడిఫికేషన్ కోసం చేస్తూ ఉన్నావు. కానీ క్రియలలో ప్రభువు కోసం చేయాలని నీకు ఆశ ఉంటూ ఉన్నట్టయితే, నీకు అనేది దేవుని ఆత్మ చూపిస్తూ ఉంటాడు నీలో నుండే. ప్రియమైన వారలారా, నేనేమి ఆశిస్తూ ఉన్నాను ఈ వాక్యంను బట్టి అంటే, నేను ఉద్దేశపూర్వకంగా ఈ వాక్యంను ఈరోజు చెప్పాలని కాదు, కానీ డైలీ బైబిల్ రీడింగ్లో, డైలీ బైబిల్ డివోషన్లో నాకు ఈ యొక్క వాక్యంను అర్థమైంది, స్పందించబడ్డాను. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు ది బెస్ట్ వర్క్ అనేది నేను చేయాలి అనుకుంటున్నాను అనేది దేవుని ఆత్మ నీకు చూపిస్తూ ఉంటాడు. ఎక్కడ చూపిస్తూ ఉంటాడు? స్పెషల్లీ సంఘం అనేది దేవుడు నీకు ఇచ్చి ఉంటూ ఉన్నాడు. కాబట్టి సంఘం యొక్క పరిస్థితులలో, నీ సంఘములో, నువ్వు వెళ్తున్నటువంటి సంఘములో ఏదైనా కొదువలు ఉంటూ ఉన్నట్టయితే, ఏదైనా ల్యాక్నెస్, ఏదైనా లేదు, నా సంఘంలో ఇది లేదు, నేను ఇది చేయాలి అని అనుకుంటూ ఉన్నట్టయితే, మన సంఘంలో ఆల్మైటీ జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీస్లో చాలా కొదువలు ఉన్నాయి. చాలా అంటే చాలా కొదువలు ఉన్నాయి. కాబట్టి నేనేం కోరుకొనిచున్నాను ఈ వాక్యంను బట్టి అని అంటే, ఆ కొదువలలో కొన్నైనా బిఫోర్ దిస్ సండే ఆర్ బిఫోర్ దిస్ సెమీ క్రిస్మస్ బిఫోర్, ఆ కొదువలను మెటీరియలిస్టిక్గా క్రియలలో మీరు ఉండి ఆ యొక్క కొదువలను, సంఘంలో ఉంటున్నటువంటి కొదువలను పరిపూర్ణం చేయాలని, అది ఫుల్ఫిల్ చేయాలని నీ చేతనైనంతగా ది బెస్ట్ అనే వర్క్ నువ్వు ఎక్కడ చేయగలుగుతావు అని అంటే, సంఘంలో నువ్వు చేయగలుగుతావు. దేవుని మందిరం కోసం నువ్వు చేయగలుగుతావు. దేవుని మందిరంలో ఆ కొదువలు ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. అవకాశం ఇక్కడ ఉంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. సంఘములో పని చేయడానికి, మెటీరియలిస్టిక్గా క్రియలలో నీ విశ్వాసమును, నీ ప్రేమను, దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమను క్రియలలో చూపించడానికి ఈ సంఘములో ఒక అవకాశం ఉన్నది. కాబట్టి నేనేం ఆశిస్తూ ఉన్నాను ఈ వాక్యంను బట్టి అంటే, ఇది కూడా ఒక విధమైనటువంటి ప్రేమ. ఐ లవ్ యూ లార్డ్, దోస్ హు లవ్ గాడ్, గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ అనే మాటకు, దేవుని నేను ప్రేమిస్తున్నాను అని అంటే ఇట్లా క్రియలలో చూపించడం కూడా ఒక విధానము. ఇది గొప్ప విధానము. ది బెస్ట్ అనేది, శ్రేష్టమైనది నువ్వు దేవుని కోసము, యేసు ప్రభువు మందిరము కోసం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, దేవుని కోసము, దేవుని మందిరంలో ఆ కొదువలను బెస్ట్ వేలో ఫుల్ఫిల్ చేయడం అనేటువంటి వాళ్ళు ఏమై ఉన్నారంటే, ఐ లవ్ యూ లాట్, ఇంతగానం గింతే నేను చేయగలిగినాను ప్రభు అని చెప్పగలుగుతాం మనం. అట్లా దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వాళ్ళకు ఐ హ్యాస్ నాట్ సీన్,
నీ కన్ను కూడా చూడలేదంట. ఇయర్ హ్యాస్ నాట్ హర్డ్ నార్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ మ్యాన్. నీ హృదయానికి కూడా గోచరము కాలేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వాళ్ళకు యేసు ప్రభుల వారు వాళ్ళ కోసం సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు అంత గొప్పగా ఉంటాయి. ఇప్పటి వరకు నీ కన్నులు చూడలేదు, నీ చెవులకు వినబడలేదు, నీ హృదయానికి కూడా ఆలోచన తట్టలేదు, నీ హృదయానికి కూడా గోచరము కాలేదు. దోస్ హు లవ్ గాడ్, దేవుణ్ణి యథార్థంగా నేను ప్రేమిస్తున్నాను అనేటువంటి వాళ్ళకు ఇక్కడ ఒక అవకాశం ఉంది అనే విషయంను తెలియజేస్తున్నాను. సంఘంలో ఉన్నటువంటి కొదువలను ఒక్కొక్కరుగా దేవుని ఆత్మచేత ప్రేరేపిస్తున్నట్టయితే గాడ్ స్పిరిట్ విల్ సర్చెస్ ఆల్ థింగ్స్. దేవుని ఆత్మ అన్ని విషయాలను సెర్చ్ చేస్తుంది. ఈవెన్ దో ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్, ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్, ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ విల్ బి సీన్ ఇన్ అవర్ చర్చ్. ప్రేమైన వారులారా, దోస్ హు లవ్ గాడ్, నేనైతే ఒక ఆప్షన్ చూపిస్తున్నాను. ఇది ఒకటే విధానం కాదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చూపించుకోవడానికి, చెప్పడానికి. అనేక విధానాలు ఉన్నాయి. మీ ఇళ్ళల్లో, మీరు వర్క్ చేస్తున్నటువంటి చోట్లలో తన సాక్షి బిడ్డలుగా ఉంటూ సత్క్రియలు చేయడము, ఓపికతో సత్క్రియలు చేయడం అనేది కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనేటువంటి రుజువుపరచబడుతూ ఉంటుంది. బట్ ఎమర్జెన్సీగా మన చర్చ్లో చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, చాలా కొదువలు ఉన్నాయి కాబట్టి, బిఫోర్ దిస్ క్రిస్మస్ అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆశతో ఈ యొక్క ఆప్షన్ని, ఈ యొక్క అవకాశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దోస్ హు లవ్ గాడ్, నార్ ఐ హ్యాస్ నాట్ సీన్, నార్ ఇయర్ హ్యాస్ హర్డ్, నార్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ మెన్ దోస్ హు లవ్ గాడ్. నీ విధానములో, నీ ఆత్మ నడిపింపులో ఇట్లా చేస్తే దేవుని నేను ప్రేమిస్తున్నాను అని నీకు అనిపిస్తూ ఉన్నట్టయితే, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ నీకు కలుగుతూ ఉన్నట్టయితే, ఇదే కాదు నీ దినచర్యలలో కూడా, నీ క్రియలలో కూడా అటువంటి ప్రేమను క్రియలలో ఐ లవ్ యూ లార్డ్ అని మనం చూపించవచ్చు అని ఈ వాక్యంను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దోస్ హు లవ్ గాడ్, God has prepared for those the best things for them. వారి కోసమే దేవుడు సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు. అది చేసి, ఆ క్రియలు చేసి, ఈ కన్నులు, ఈ చెవులు, ఈ హృదయము ఆ ఆశీర్వాదాలను పొందుకోవాలని, ఆల్రెడీ ఇట్ ఈస్ ద రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి అది అనుభవించాలని, ఆ యొక్క బ్లెస్సింగ్స్ని మనం చూడాలా, వినాలా, అనుభవించాలని ఈ వాక్యంను బట్టి కోరుతూ ఉన్నాను. ఈ మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.